నమస్కారం అండి. నమస్కారం సార్. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నిజామాబాద్ జిల్లా బోధన నుంచి వచ్చాము. మీ పేరు ఏం పేరండి? లక్ష్మి. లక్ష్మి గారు, మీకు ఏ సమస్యతో బాధపడి వచ్చారు? మోకాళ్ళ నొప్పి, తర్వాత ఈ నడుము సయాటిక నొప్పి అంటారు దాన్ని. ఏది నడుము నుంచి మోకాళ్ళు ఇంత కింద పాదం దాకా గుంజులు ఉండే. ఎంత కాలం నుంచి ఈ నొప్పితో మీరు బాధపడుతుంటారు? సంవత్సరం సార్. ఎక్కడెక్కడ తిరిగారు మీరు? నిజామాబాద్ బోధనలోనే చేయించుకున్నా. ఏమన్నారు డాక్టర్స్? బొక్కలు అరిగిపోయినాయి అని అన్నారు అక్కడ. ఇంకా నడుముల గురించి ఏమన్నా మరి ఆపరేషన్ కానీ ఏదైనా చేద్దామన్నారు? చెప్పలేదు. పెద్ద ఆపరేషన్ అయింది కదా, ఓకే ఉండదు, నీకు శక్తి లేదు అని చెప్పేసి అన్నారు. ఇంకా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుందా? మరి ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? తగ్గింది, బాగా తగ్గింది, పూర్తిగా తగ్గిపోయింది. మామూలుగా నడవగలుగుతున్నారా? ఇంతకుముందు కొంచెం కుంటినట్టు నడిచారు కదా మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు? మెట్లు ఎక్కితే అంతే అవుతుంది, ఎక్కరాకపోయింది కదా. ఇప్పుడు మీరు పూర్తిగా నయం అయిపోయింది. పీటకాలు వేసుకోనికి రాకుండే, ఇప్పుడు వస్తున్నది. ఇట్లా పీటకాలు వేస్తున్నా? పీటకాలు వేసుకుంటున్నా, అన్నం తింటున్నా మంచిగా కూర్చొని. ఇంతకుముందు కూర్చొని అన్నం తినేది కదా? రాకుండే. ఇంకానండి, ఇంకా వాసన దోముకోనికి రాకుండే, కాలు నొప్పి నొప్పి అని చెప్పేసి అంతే ఏడుస్తుంటి. మా కూతురు చెప్పింది ఇక్కడికి పోయేద్దామమ్మ చెప్పేసి వచ్చి. అమ్మాయికి ఎలా తెలుసు అంటే? అమ్మాయి యూట్యూబ్ లో చూసిందంట, చూసి ఇక్కడ వెళ్దామని పంపించింది. ఓకేనండి. ఇప్పుడు పూర్తిగా మీరు పూర్తిగా నయం అయిపోయింది. మందులు వాడితే ఇంకా పూర్తిగా ఉన్నట్టు వెళ్ళిపోతుంది. ఓకేనండి, నమస్కారం, ధన్యవాదాలు.